నమస్తే, నా పేరు స్వప్న. కంచెల టీవీ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. దాచేపల్లి వాసుల దశాబ్దాల కళ నెరవేరింది. నేటి నుండి దాచేపల్లి నూతన పోస్ట్ ఆఫీస్ భవనంలో కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు పోస్ట్ మాస్టర్ ఈద అంకిత్ రెడ్డి తెలిపారు. ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వారి ఆధ్వర్యంలో పట్టణంలోని జెండా చెట్టు సెంటర్ వద్ద గల ముస్లిం షాదీఖానాలో కంటి, చెవి, ముక్కు, గొంతు సమస్యలో ఉన్నవారికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. సుమారు 100 మంది పిల్లలకు, పెద్దలకు, వృద్ధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులను అందించారు. ప్రముఖ ఎండోస్కోపిక్ సర్జన్ డాక్టర్ వసీం మీరా ఆధ్వర్యంలో రోగులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి తగిన మందులను అందించారు. మండలంలోని సుప్రసిద్ధ ప్రాచీన పుణ్యక్షేత్రమైన సత్రసాల శివనామస్మరణతో మార్మోగింది. మాస శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని క్షేత్రంలో వెలసిన శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ స్వామివారి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధల నడుమ సామూహిక పార్థివ శివలింగ రుద్రాభిషేకాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. పద్మశాలి క్షత్రియ పరిషత్ జనరల్ సెక్రటరీ గోలికోట శ్రీనివాసరావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళగిరి పట్టణంలోని నాంచారమ్మ చెరువు వద్ద గల రామనాథం చిన్న పార్వతమ్మ వృద్ధుల ఆశ్రమంలో కేక్ కటింగ్ నిర్వహించారు. అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. పద్మశాలి క్షత్రియ పరిషత్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు, హైకోర్టు అడ్వకేట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు కొసరం శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ ఎస్ రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అమరావతి రోడ్లోని హిందూ ఫార్మసీ కళాశాల సెమినార్ హాల్లో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ అర్హత పరీక్ష మీద ఒకరోజు శిక్షణ తరగతులు జరిగాయి. గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేందర్ ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించబడిన ఈ కార్యక్రమంలో తొలుత ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ ఏఎస్ రామకృష్ణ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్షపై పూర్తి అవగాహన కల్పించేందుకు శిక్షణ ఇచ్చేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్థానిక రామాపురంలో బీచ్లో తప్పిపోయిన 6 సంవత్సరాల బాబుని శక్తి టీం సభ్యులు వెతికి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. జిల్లా ఎస్పీ బి ఉమా మహేశ్వర్ ఆదేశాల మేరకు చీరాల డిఎస్పీ మెయిన్ ఆధ్వర్యంలో శక్తి టీం సభ్యులు రామాపురం బీచ్ పక్కనే ఉన్నటువంటి సిబ్రిడ్జ్ బీచ్లో డ్యూటీలో ఉండగా హైదరాబాద్ నుంచి వచ్చిన మనోజ్, సౌజన్యల కుమారుడు గౌసిక్ కొంతమంది సముద్రం దగ్గర స్నానాలు చేస్తూ ఉండగా తప్పిపోయాడు. సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్ ముందు దృష్టితో ఏపీలో అద్భుతమైన టెక్నాలజీ ఆవిష్కరణలు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. రాష్ట్రంలో టెక్నాలజీ అభివృద్ధికి ప్రభుత్వం అనేక విప్లవాత్మకమైన చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలో టెక్నాలజీ అభివృద్ధికి, డిజిటల్ పరిపాలనకు ప్రాధాన్యత ఇస్తూ విశాఖపట్నంలో 2387 కోట్ల సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది.
సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ పంచాయతీ గవద గట్లవారిపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సెకండ్ ఇయర్ గ్రేడ్ ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న అర్రిబోయిన రాంబాబు సంకలనం చేసిన మన భారతీయ నైతిక విలువలు పుస్తకాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థుల్లో నైతిక విలువలు, క్రమశిక్షణ, మంచి వ్యక్తిత్వ వికాసం ప్రాథమిక స్థాయి నుంచే పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఉపాధ్యాయులు రామాయణం, మహాభారతం, భాగవతం వంటి భారతీయ ఇతిహాసాలు, పురాణాలలోని స్ఫూర్తిదాయకమైన కథలను విద్యార్థులకు బోధించాలని సూచించారు. హెల్మెట్ ధరించకపోతే కుటుంబానికి దూరమవుతారని వేమూరు సిఐ నఫీజ్ బాషా అన్నారు. కొల్లూరు లాక్ సెంటర్లో కరకట్ట వద్ద హెల్మెట్పై అవగాహన కార్యక్రమం జరిగింది. సిఐ మాట్లాడుతూ హెల్మెట్ ధరించకపోతే భారీ జరిమానాలు విధిస్తామన్నారు. హెల్మెట్ ధరించకపోతే కుటుంబాలకు కోల్పోతామన్నారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు ఎస్ఐ కిషోర్ బాబు సిబ్బంది ఉన్నారు. దాచేపల్లి సిఐగా కాజావలి స్థానిక పోలీస్ స్టేషన్లో బాధ్యతలు స్వీకరించారు. తొలుత స్టేషన్ సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న వినాయక స్వామి దేవాలయంలో సిఐ ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన సిఐ రాజేష్ విఆర్కు బదిలీ అయ్యారు. ఇవి ఇంతవరకు నా అప్డేట్స్. చూస్తూనే ఉండండి కంచెల టీవీ స్పీడ్ న్యూస్.